రాష్ట్రంలో బీసీల కులగణన చేపట్టాలని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ, బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు, ఏపీ బీసీ ఫెడరేషన్ కన్వీనర్ సుందరపల్లి గోపాలకృష్ణలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని కోరారు. బీసీల కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, జనాభా ప్రాతిపదికన సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వాసంశెట్టి నాగబాబు, కృష్ణకుమార్, బత్తుల భవానీ, కుమార్, విష్ణు, బాబ్జీ, వెంకట్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు బీసీ తరఫున కొంచెం ఓటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా కొంచెం ఒక బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా మాకు కులగణనకి మాకు అందరికీ న్యాయం చేసి మమ్మల్ని కొంచెం చేరాలని కోరుకుంటాం. ఇది మా చిరకాల కోరిక. అడవిలో చెట్టుకు లెక్కలు ఉన్నాయి, ఏ చెట్లు ఎన్ని ఉన్నాయని, జంతువుల లెక్కలు ఉన్నాయి, ఈ కోళ్ళు ఎన్ని ఉన్నాయి, మేకలు ఉన్నాయి. కానీ ఈ బీసీ లెక్కలు మాత్రం ఏ ప్రభుత్వం కూడా తీయట్లేదు. కాబట్టి ఏదైతే జనగణన జరుగుతుందో ఆ జనగణనలో కులగణన, బీసీ కులగణన కూడా చేయాలని చెప్పి మా డిమాండ్. ఇది చిరకాల కోరిక. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం కులగణన చేసి మా జనాభా దామాస ప్రకారం మేము ఎంతో మాకంత అనే రీతిలో జనగణన చేసి తేల్చాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. మరి మా వర్గాలకి ఈ వివరాలు సరిగ్గా నమోదు చేసినప్పుడే విద్యాపరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఉద్యోగపరంగా ఏ విధంగా న్యాయం జరగాలంటే ప్రతి కులానికి సంబంధించిన లెక్కలుంటే ఈ ప్రభుత్వాలు అవి బేరీ వేసుకుని ఏ వర్గాలకి ఏ మంచి జరిపించాలన్న అవకాశం ఉంటుంది. కాబట్టి కులగణనతో పాటు కులగణన కూడా జనగణనతో పాటు చేయమని మా విజ్ఞప్తి. ఇది తప్పకుండా జరిపించాలని. మరి ఈ ప్రభుత్వాలు కూడా అధికారంలో లేనప్పుడు, అపోజిట్ పార్టీలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలన్నా అధికారంలో లేనప్పుడు ఈ గణన చేయాలన్నాయి. అధికారంలో వచ్చిన తర్వాత ఆ మాటని మర్చిపోతున్నారు. మరి ఇప్పుడు గతంలో 2011లో బీజేపీ వారు 2021 జనగణనలో మేము చేస్తాం మాట ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి వీళ్ళు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వర్గాలకి కులగణన జరిపి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.